వారు ఎక్కడుంటారో తల్లిదండ్రులు వారిని పిలుచుకురావాలా, దివ్యమైన ఆసనాలు వేయాల, ఆ ఆసనాల పైన వారిని కూర్చోబెట్టాల, వారికి పీతాంబరాలు ఇవ్వాల, వారిని సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులుగా నీవు భావించాలా, షోడశోపచార పూజల్ని చేయాల. ఇట్లా 6 నెలల వరకు చెయ్యి, మీ ఊరికి నేనే వస్తానయ్యా నీ దర్శనానికి అన్నాడు స్వామివారు. ఇంకేమి అక్కడి నుంచి ఆయన ఎంతో శోకంతో పోయినాడు. తన యొక్క తల్లిదండ్రులు ఎక్కడుండారో అంత భర్త చేశా, వారికి సరి అయినటువంటి వస్త్రము ఆహారము అన్ని ఏర్పాట్లు చేశా, తన ఇంట్లో మంచి ఆ ఆసనాల పైన వారిని ఆసీనులుగా చేశా, షోడశోపచార పూజలు చేశా, ప్రదక్షిణ చేశా, ఇదంతా కూడా చేసినాడు. ఆ తర్వాత దీపముందే ఆ రీతిగా దినము పూజ చేస్తా ఉన్నారు. 6 నెలల తర్వాత అదే ఊరికే ఈ జగద్గురువులు వారు శిష్య సమేతంగా అక్కడొచ్చి నారాయణ దేవాలయంలోన ఉండి తమ యొక్క కార్యదర్శి గారిని ఆ కలెక్టర్ గారు ఎక్కడుండారో వారి ఇంటికి పంపించినట. అప్పుడు ఆ కార్యదర్శి అతని ఇంటి దగ్గర పోయినప్పుడు అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఈ కలెక్టర్ అంటే తన తల్లిదండ్రులకు పూజ చేస్తా ఉన్నాడు. ఇతడు పోయి పిలిచినాడు, బయటకు వచ్చినాడు కలెక్టర్. ఏమండి వచ్చినారు, ఇట్లా జగద్గురువులు వారు వచ్చినారు, మీరు రావాలంట. అట్లనా, నేను సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులనే పూజిస్తా ఉన్నాను, ఇప్పుడు వచ్చే కాదప్ప, ఇంకా 2 గంటల సేపు అవుతుంది ఆ పూజ ముగించేకి, గురువు గారికి తెలపండి, నా తరపున క్షమాపణ తెలపండి అని చెప్పాడు. ఇంకేం పోయినాడు, ఆ గురునాథునికి చెప్పినాడు అతని స్థితి. అప్పుడు గురువుల వారికి ఆనంద బాష్పములు రాలినాయి. నిజమైన శిష్యుడు ఇతడే కదా, నేను చెప్పినట్ల విన్నాడు, అనుష్ఠానంలో పెట్టుకున్నాడు కదా. ఆ తర్వాత తన తల్లిదండ్రులంతా పూజించినాక అప్పుడు జగద్గురువు దగ్గర పోయి అక్కడ నమస్కారం చేస్తాడంట. అప్పుడు గురుదేవుల వారు, నాయన ఇప్పుడు నీకు సిద్ధి కలిగింది, ఇప్పుడు నీవు ఏ మంత్రాన్నైనా ఉచ్చరించు, నీకు వెంటనే మంత్రసిద్ధి కలదు, నీకు ఆత్మజ్ఞానం ఇదింత తప్పకుండా కలిగే తీరుతుంది ఇంకా 6 నెలలోన అనే గురువుల వారు ఆశీర్వదించినట్ట. ఆ ప్రకారంగానే ఆయనకు ఆత్మ విజ్ఞానం కూడా లభించింది. అంటే ఇది స్వధర్మము. అంటే భగవద్గీతలో స్వధర్మ విచారము, ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాన్ని ఆచరించాల. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. స్వధర్మములో చనిపోయినా పర్వాలేదు, పరధర్మం మాత్రము కూడదు, పరధర్మాన్ని అనుష్ఠానము చేయొద్దు. పరధర్మము అంటే ఏమి, గృహస్థుడిగా ఉండి సన్యాస ధర్మమును స్వీకరించేవాడు, లేదా బ్రహ్మచారి యొక్క ధర్మాన్ని స్వీకరించేవాడు. ఇంకా అంతేకాదు, స్వధర్మాన్ని ఎవరు ఇడిచిపెట్టినారో అటువంటి వారు నరకానికి పోతా ఉన్నారు అని శాస్త్రాల్లో చెప్తా ఉన్నారు. కావున స్వధర్మములో చనిపోయినా పర్వాలేదప్ప, నీవు అదే ముఖ్యమైంది అని తెలుసుకో, పరధర్మం మాత్రం స్వీకరించవద్దు అని. బ్రహ్మచారి ఉంటాడు, అతడు అక్రమంగా గృహస్థాశ్రమానికి సంబంధించిన ధర్మాన్ని అవలంబించాను, అది పరధర్మం. లేకపోతే తనకు యోగ్యత లేకపోయినప్పటికీ సన్యాసం తీసుకున్నాడు అనుకో, అది పరధర్మం. కావున పరధర్మము మంచిది కాదు, స్వధర్మమే మంచిది. స్వధర్మములో నీవు చనిపోయినా పర్వాలేదు, పరధర్మాన్ని మాత్రము నీవు అనుష్ఠించరాదు. ధర్మాని కోసము ప్రాణాన్ని నీవు పోగొట్టుకునేకి సిద్ధము కా అని ఆ పరమాత్మ చెప్పినట్లాగే కదా. ఈ విచారము భవిష్యత్ పురాణములో కూడా వస్తుందండి. అక్కడ సూతుల వారు శవనకాదులకి ఈ విషయం చెప్తారు. స్వధర్మం యొక్క ఘనత ఏమి, స్వధర్మాని కోసము ప్రాణమైన వదలల్లా, పరధర్మాన్ని మాత్రము స్వీకరించరాదు అనే చెప్పినారు. అక్కడ ఒక వృత్తాంతం చెప్తారు, ధర్మతేజ మహారాజు యొక్క వృత్తాంతం చెప్తారు. అది అందరికీ ఆదర్శప్రాయమైన వృత్తాంతము, దాని కొంత మనం తెలుసుకోవాలా. ధర్మతేజుడు అనే ఒక మహాప్రభు అంట, అతడు కాశీ పట్టణానికి చక్రవర్తి. ఆయన అతని యొక్క మంత్రి, ఆ ఇరువురు వేట కోసం వెళ్ళినారంట.
ఆ దినం పొద్దున పోయిన వాళ్ళు మధ్యాహ్నం వరకు చూస్తా ఉన్నారు, ఒక్క వేట కూడా దొరకలేదు. సాయంకాలం అయితే వచ్చింది. ఆ ఇరువురు ఒక దగ్గర కూర్చున్నారు, గుర్రాల్ని దూరం కట్టినారు. ఏమయ్యా మంత్రి, ఈ దినం మనం పొద్దున్నే వస్తుమే, ఒక్క మృగాన్ని కూడా చంపలేదు ఈ దినము, ఏం దుర్దైవము. మన బోటి క్షత్రియులకి వేట చాలా ముఖ్యము అని కదా, వేట మన ధర్మము. అయితే ఈ దినము ఏమి కాని మనకు దొరకలేదు కదా, దీనికి ఏమి కారణమై ఉండవచ్చును అని అడిగితే, ఏమో మహారాజా, నాకు కూడా అనుభవంలో లేదు, ఇది ఎప్పుడే కాని ఈ రీతిగా జరుగుతా ఉండలేదు అనేటప్పుడే ఒకానొక నల్లని మృగం పోతా ఉంది. అది గవయ మృగం, అది క్రూరమైనటువంటి మృగము. ఆ మృగము పోతూ ఉండేది చూసి మహారాజు వెంటనే బాణమును ఎక్కుపెట్టి ఎడిచింది. అయితే గురి తప్పిపోయా, అది వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయి. ఏం చేయాలా, ఇది కూడా తప్పిపోయా, ఓ అమాత్య ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఇంకా ఇద్దరు వచ్చేసి ఉదయము 9 గంటల సమయము, అప్పుడు కొలువు తీరినాడు ఆ మహారాజు. ఆ సందర్భమునందు, ఆ కొలువు తీరినటువంటి సందర్భంలో పార్వతి పరమేశ్వర్ల వారు ఆకాశమునందు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని, ఓ పార్వతి, ఇదిగో ఇది కాశీ పట్టణం, ఇక్కడ ధర్మతేజుడు ఉంటా ఉన్నాడు, ధర్మాని కోసము ప్రాణాన్నైనా ఇడిచేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే వేటయందు వారు అలసి కూర్చొని ఉన్నప్పుడు ఒకానొక బాణం వదిలినాడు. ఆ బాణము ఇప్పుడు అక్కడ పడింది. అదిగో చూస్తువా, ఆ బాణం అక్కడ పడింది. అయితే ఆయన ధర్మతేజుడు, ఆయన ధర్మాని కోసం ప్రాణానైనా విడుస్తాడు, అటువంటి వాడు అని అంటే అప్పుడు పార్వతీదేవి అంటుందంట, ఆయనేమంత ధర్మాత్ముడు అని నేను నమ్మను. అయితే ఆ బాణం యొక్క సమాచారం మీరు చెప్తారు కదా, ఆ బాణం ఉంది కదా, దాన్ని మనం సాధనంగా తీసుకొని ఇప్పుడు పరీక్ష చేయాలా అని ఇద్దరు మాట్లాడుకుంటారంట. ఇప్పుడు మారు వేషంలో ఆ బాణం పడిన దగ్గర పోయి ఆ బాణాన్ని తీసుకోండి. కొలువు తీరి ఉన్నాడు మన మహారాజ్, అంత అమాత్యులు అంతా ఉన్నారు. ఆ సమయానికి సరిగ్గా ఒకానొక స్త్రీ ఒక శవాన్ని మోసుకొని మహద్వారం దగ్గర నిలబడింది. రాజభటుడు బయట నుంచి లోపలికి వచ్చినాడు, మహారాజుకు నమస్కారం చేశాడు. మహారాజా, ఎవరో ఒక ఆమె శవాన్ని మోసుకొనింది, ఆ శవం ఏది అంటే నా భర్త అని ఆమె అంటా ఉంది, లోపలికి ప్రవేశపెట్టవచ్చిన మీ ఆజ్ఞ అన్నాడు. అప్పుడు ఆ ధర్మతేజుడు సరే ప్రవేశపెట్టాయా అన్నాడు. ఆమె ఆ శవాన్ని మోసుకొని లోపలికి వస్తా ఉంది. ఆ శవాన్ని ఆ మహారాజు ముందు దించేసి ఒకే రీతిగా ఏడుస్తా ఉంటాడు. ఓ మహారాజా, నా భర్తను ఎవడో దుర్మార్గుడు బాణం వదిలి చంపేశాడు, ఇదిగో ఈ బాణము అని ఆమె చూపిస్తా ఉంది మహారాజు. మహారాజు దాన్ని ఇప్పించుకొని అట్లా చూస్తూ, ఇది నాదే కదా అని గుర్తు పట్టేసినట్టు. అవును, ఎప్పుడు దెబ్బ తగిలింది అని, నిన్న సాయంకాలము దెబ్బ తగిలింది అని. ఈ బాణము ఎక్కడి నుంచి వచ్చింది అని మేము గమనించలేదు. నేను నా భర్త ఇద్దరు వచ్చేటప్పుడు నా భర్త యొక్క రొమ్ముకు ఇదే నాటింది, వెంటనే కిందకు పడిపోయా. ఏం చేయాలా, అక్కడి నుంచి మోసుకొని ఇక్కడికి వచ్చే వేళకి ఇంతసేపు అయిపోయింది. ఓ అట్లనా తల్లి, నీవు దుఃఖించవలసిన పని లేదు. ఇదిగో నీవు ఇచ్చిన ఈ బాణము ఇది నాదే, నేనే పొరపాటు మీద నేను కొట్టినాను. ఇదిగో ఇప్పుడే ఈ బాణంతోనే నేను చనిపోతాను అని వెంటనే మంత్రిని పిలిచింది. ఓ మంత్రి, నీవు ధనుస్సుకు ఇదే బాణాన్ని ఎక్కుపెట్టి ఇదిగో నా గుండె కొట్టు అని నిలబడినాడు ఆ మహారాజు. నేనే నేరం చేసిండేది అని.
అప్పుడు వెంటనే ఆ మంత్రి, ఓ మహారాజా, ఇది చాలా అన్యాయం. మీరు అదే పనిగా కొట్టినారా బాణంతో? ఏమో పొరపాటు మీద తగిలింటే తగిలిండొచ్చును, అంత మాత్రానికి మీరు నేరస్తులు కాదు అని అంటా ఉన్నాడు. మహారాజు ఏమంటాడు, నేరము నేరమే, అతడు చనిపోయినాడు, ఇప్పుడు ఈమెకి ఎంతో దుఃఖం ఉంది, ఇప్పుడు నా ధర్మము ఇదే కాని ఇంకా వేరే కాదు, నీవు బాణం చేత నన్ను కొట్టే తీరవలసింది అని చెప్పగా అప్పుడు వెంటనే ఆ మంత్రి బాణాన్ని ఎక్కుపెట్టి వదిలినాడు. అప్పుడు అది నేరుగా వచ్చి ఎదకు తగిలే వేళకు అది పుష్పమాల అయిపోయింది. అప్పుడు అందరికి ఆశ్చర్యమైపోయా. ఆ శవాన్ని మోసుకో వచ్చినటువంటి ఆమె సాక్షాత్ పార్వతిగా నిలబడే, ఆ శవం బ్రతికి సాక్షాత్ పరమేశ్వరుడు కనబడే. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ మహారాజుకు ఆశీర్వదించి అదృశ్యులైపోయారు అని ఆ భవిష్యత్ పురాణంలోన ఈ కథ వస్తుంది. అంటే ధర్మాని కోసము ప్రాణాన్నైనా వదిలాడు అని. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. స్వధర్మములో చనిపోయినా పర్వాలేదు, పరధర్మం మాత్రము వద్దప్ప అని చెప్పి నిన్నటి దినము కర్మ విచారాన్ని మీరు విన్నారు. ఆ కర్మను మనం వికర్మ చేసుకోకూడదు అని. శాస్త్రీయమైన కర్మ చేసేది చాలా ముఖ్యమైనది అని. శాస్త్రములో ఎట్లుందో అట్లే కర్మ చేయాల, అది శాస్త్రీయ కర్మ. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని భగవంతుడు చెప్పినాడు కదా. అంటే మనం చేసే పని అది శాస్త్రములో ఉందా లేదా అనేది చూచి మనం చేయాలా. భీష్మాచార్యుని యొక్క తండ్రి చనిపోయా, అతనికి అంత్యక్రియలు చేయాల. భీష్మాచార్యులు బ్రహ్మచారి తాను అయినప్పటికీ అంత్యక్రియలు చేయాల్సిందే. అంత్యక్రియలు చేసేదానికి గంగా తీరానికి వెళ్ళినారు పరివారం. అక్కడికి బ్రాహ్మణులు మున్నగ వారంతా వచ్చినారు. అంత్యక్రియలకు ఏమేం కావాలనో అన్ని సామగ్రిని అక్కడంతా తెచ్చినారు. బ్రాహ్మణులు మంత్రములు పలుకుతూ ఉన్నారు. ఆ సందర్భమునందు ఇంకా పిండ ప్రదానం చేయాల. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మున్నగ వారు ఇట్లంతా చేస్తా ఉంటారు. వాళ్ళు పిండ ప్రదానం కూడా చేస్తారు. ఆ పిండ ప్రదానం చేసే సందర్భము ఏర్పడింది. ఆ పిండములను అక్కడ నేల పైన ఉంచల్లా. ఆ ఉంచేది భీష్మాచార్యుడు. ఆ పిండమును తీసుకొని ఉంచేకపోతా ఉన్నాడు. కానీ అక్కడ నేల చీలిపోయింది. నేల చీలగా ఆ నేల లోపల నుంచి ఒక చెయ్యి బయటకు వచ్చింది. అట్లా చూసా భీష్మాచార్యులు, ఈ చెయ్యి ఎవరిదై ఉండొచ్చును, ఇది నా తండ్రి యొక్క చెయ్యి అని తెలుసుకొని, నా తండ్రి ఆహారమును తినట కోసము వచ్చినాడు కదా అని ఆనందపడి సాక్షాత్తుగా తండ్రి గారే వచ్చేసారు కదా అని దానిని అతని చేతిలో పెట్టేదానికి పోయినంట. పోయినవాడు అట్లే ఆలోచించినట్టు, శాస్త్రములో ఏముంది అని ఆలోచించినాడు. శాస్త్రములో ప్రేతం యొక్క చేతిలో పెట్టరాదు అని, దాన్ని దర్పలపై పెట్టాలా, దర్పల పైన పెడితేనే అది ఆ ప్రేతాత్మకు చేరుతుంది, లేకపోతే లేదు అనేది జ్ఞాపకానికి వచ్చినంట. వెంటనే పక్కకు తీసుకొని ఆహారాన్ని. ఆ తర్వాత ఆ చెయ్యి రాన్ 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 అదృశ్యమైపోయింది. అప్పుడు వెంటనే దర్పలన్నిటిని పరిచి ఆ దర్పల పైన పిండములో పెట్టే వేళకి అప్పుడు అతని తండ్రికి సంతోషమైంది. అది ఎట్లా తెలిసింది అంటే, ఆ దినము రాత్రి నిద్రించినప్పుడు కలపడింది భీష్మాచార్య. ఆ కలయందు అతని తండ్రి కనిపించినాడు. ఓ భీష్మ, ఈ దినము నేను ఆకలి ఎక్కువగా ఎండింది, అందుకోసమే నేను భూమిని భేదించి నా యొక్క చేతిని నీ ముందు ఉంచిన ఆహారాని కోసం. అయితే నీవు పొరపాటు మీద నా చేతిలో అన్నపు ముద్ద పెట్టి ఉంటివా, అది నాకు చేరేది కాదు. కానీ నీవు గొప్ప శాస్త్రజ్ఞ, నీవు చేసే కర్మ శాస్త్రీయమైనది. అందుకోసమే శాస్త్ర జ్ఞానము ఉండుట వల్ల నీవు వెనువెంటనే నీ తప్పును సరిదిద్దుకొని దర్భల ద్వారా నాకు అందజేసితివి అని ఈ రీతిగా ఆయన ప్రశంసించి అదృశ్యమైపోయినట్టు.
ఈ విచారము మహాభారతంలో వచ్చింది. అధ్యాత్మ జ్యోతిలో కూడా దీన్ని ఒకసారి ప్రకటించటి. శాస్త్రీయ కర్మ తాను చేసే పని ఏమి అనేది తెలుసుకొని దాని ప్రకారం చేసే తిరలా. ఒకానొక సందర్భమునందు కుమారుల భట్ అనే ఆయన కర్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తా ఉన్నాడు. బౌద్ధుల్ని ఎట్లయినా ఓడించాలా అని నిశ్చయించుకున్నాడు. బౌద్ధ గురువుల సేవ చేసేదానికి శురు చేసి బౌద్ధుల్ని ఓడించాలంటే ఏం చేయాలా? వారి సిద్ధాంత రహస్యాలన్నిటిని తాను తెలుసుకొని అట్లా తెలుసుకోవాలంటే వారి దగ్గర శిష్య వృత్తిలో ఉండాలి. కావున ఒకనొక బౌద్ధ గురువు దగ్గర శిష్యుడిగా ఉండి అక్కడ ఆ రహస్యం తెలుసుకుందామని పోయినాడు. ఒకనొక బౌద్ధ గురువుని ఆశ్రయించి అక్కడే ఉండిపోయా కొన్ని ఏండ్లు. వారి రహస్యాలన్నిటినీ తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చి వాదం ప్రకటించే తన గురువు పైన నీ వాదానికి రావాలా, నేను ఓడిస్తానంటా ఉంటాను. వాదములో గురువునే ఓడించేసి ఒకానొక దినము ఆ కుమారుల భట్టు ఆలోచనలో పడ. ఎంతైనా కానీ గురువు గురువే. ఆయన బౌద్ధుడే ఉండొచ్చును, జైనుడే ఉండొచ్చు. ఆయనకు ద్రోహం చేశాను కదా, నేను గురుద్రోహి, గురుద్రోహం అనే వికర్మ చేసిండాను, నాకు శిక్ష ఏముంటుంది చాలా మటుకు అని అప్పుడు వేదాలన్నిటిని తిప్పేసేంట. గురుద్రోహికి శిక్ష ఏమి అంటే తుషాగ్ని ప్రవేశము అని. అంటే శిష్యులు కొండంత వరి పొట్టు ప్రోగు చేయాల, దానిపైన ఈ తప్పు చేసిన వాడు కూర్చోవాల, ఆ చుట్టూ నూనె పోయాల, దానికి అగ్గి అంటియాలి, అట్లే కాలిపోయా బూడిదైపోయాడు. ఇది ఆ సిద్ధాంతం శాస్త్రము. దీన్ని చూసుకొనే శిష్యులకి అంతా చెప్పాను, మీరంతా వరి పొట్టంతా తెచ్చి కుప్పగా వేయండి అని చెప్పి వాళ్ళంతా తెచ్చి చేసి కుమారుల బట్టు పైన పోయి కూర్చొని నిప్పు పెట్టడా అని చెప్పి నిప్పు పెట్టేసి అర్థం శరీరము కాలేటప్పుడు శంకరాచార్యులు వస్తారంట గగన మార్గములో, బ్రహ్మసూత్ర భాష్యము వాళ్ళు రాసుకొని తెస్తారంట. ఏమయ్యా కుమారుల భట్టు, నీ దగ్గరికి వాదాని కోసం నేను వస్తా ఉండాను, నీవు చూస్తే ఇట్లా స్థితిలో ఉండావు, మరి ఎట్లు మరి ఇప్పుడు నేను ఓడించేది అన్నట్టు. నాయన చూడప్ప, ఇట్లా స్థితిలో ఉండాను, ఇది నీ గ్రంథం త్యా అని ఇప్పించుకొని చూస్తేంట బ్రహ్మాండంగా రాసినావప్ప, చాలా బాగా రాసినావు, ఆనందము. నా శిష్యుడు మండన మిశ్రుడు ఉన్నాడు, వాడిని ఓడిస్తే నన్ను ఓడించినట్లే అక్కడికి పొమ్మన్నాడు. అయితే అప్పటికి చూడండి అతని శరీరం అంతా సగానికి సగము ఆ వేళకు బూడిదైపోయింది. అయినప్పటికీ అంత మట్టుకు మాట్లాడాడంటే ఆయనకు ఎటువంటి దివ్య శక్తి ఉండే అనేది ఆలోచించాలి. అంటే శాస్త్రీయమైనటువంటి కర్మ అటువంటి మహిమతో కూడుకొని ఉంటుంది అని మనం గ్రహించవలసింది. భీష్మాచార్యులు వారు అంపశయ్య పైన పరుండినారు. అప్పుడు సకల ధర్మ బోధలు చేస్తూ ఉండారండి, అందరూ వింటా ఉంటారు ధర్మబోధ. అప్పుడు అన్ని ధర్మాల్లోన గొప్ప ధర్మము ఏది స్వామి అని ధర్మరాజు ప్రశ్నించినాడు. విష్ణు సహస్రనామావళిలో కూడా మీరు చదివింటారు. అప్పుడు భీష్మాచార్యులు చెప్తారంట, భగవన్నామమును అనుసరించే దానికంటే గొప్ప ధర్మము ప్రపంచంలో లేదు అని చెప్తారంట. అంటే అర్థమేమి? ప్రతి ఒక్కరూ భగవద్భక్తులు కావాలా, భగవద్ ధర్మాన్ని అనుసరించాలా అని దాని నుంచి తెలుస్తా ఉంది. భగవద్ ధర్మమును అనుసరించే దానికంటే గొప్ప ధర్మము జగత్తులో లేదు. సా పరానురక్తిరీశ్వరే, కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ ఉంటే అది రాను అది దివ్యంగా ప్రబలిపోతుంది, అదే భక్తిగా మారుతుంది. భక్తి అని మనం ప్రపంచంలో అంటా ఉండాం కదా. ఏమది భక్తి? చాలా మంది ఏమంటారు, ఓ ఆ దేవాలయంలో ఏం భజనలప్ప, ఏం ఊరికి గంతులు వేస్తా ఉంటారప్ప, అట్లా భజన చేస్తారు వాళ్ళు అని అంట. ఇంకా అదిగా ఆ దేవాలయం ఉంది, ఆ దేవాలయంలోన ఏమి రోజు పురాణాలేమి హరికథలేమి బ్రహ్మాండంగా అక్కడంతా జరుగుతూ ఉంటాయని ఇట్లంతా చెప్పేవాళ్ళు ఉండారు. ఏమండి భగవద్భక్తి అంటాం కదా, అదంతా ఏమి అది మందాధికారులకు సంబంధించింది అని చాలా మంది అనుకుని. భక్తి అనేది మందాధికారులకు సంబంధం అప్ప, మాకి జ్ఞానం కావాలా అని అంట. నిజమైన భక్తి అనేది జనుల్లో లోపించిపోయింది. విషయాల పైన పెట్టుకున్న ప్రీతిని విష్ణువు పైన పరమాత్మ పైన పెట్టినావా
అదే భక్తి అంటే. ఇంకేం లేదు. భక్తి అంటే అది ఏదో ఎముకతో అది ఆకాశం నుంచి ఊడిపడేది అని మనం తెలుసుకోరాదు. నిజమైనటువంటి భక్తి అంటే ఆ పరమాత్మ పైన నీవు ప్రీతిని ఉంచేది. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథ పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అని శంకరాచార్యులు వారు శివానంద లహరిలోన భక్తి యొక్క నిర్వచనము చాలా చక్కగా గావించినారు. వారు దాంట్లో భక్తికి 5 ఉదాహరణలు ఇచ్చినారు. మొదటిది అంకోలం నిజ బీజ సంతతి. అంకోలము అంటే ఊడుగ వృక్షము అని. అడవుల్లో ఊడుగ వృక్షం ఉంటుంది. ఆ ఊడుగ వృక్షము కిందంతా ఇత్తనాలు పడింట. అంటే కిందకి కాయలన్నీ పడి ఆ ఇత్తనాలన్నీ కింద పడింట. ఎప్పుడైతే వర్షాకాలంలో ఉరుముతుందో ఆ విత్తనాలన్నీ పారిపోయి కింద ఆ బోధకాన్ని అంటుకుంటారు. మాతృస్థానానికి పోయి ఇట్లా కింద పోయి అంటుకొనేస్తాయంటారు. దాన్ని ఉదాహరణంగా ఇచ్చారు. అదో అయస్కాంతోపలం సూచిక. ఆ కాలానికి అయస్కాంతం ఉండింది అని తెలుస్తామని చూడండి. అయస్కాంతం మన్న కనిపెట్టి అంటారు చాలా మంది. మన్న మనమే ఒక 400-500 ఏండ్ల వెనక కనిపెట్టాము. దాని నుంచి ఈ ఫ్యాన్లు అవి ఇవి తిరుగుతా ఉండవి అని అనేక మంది అంటా ఉండారు. శంకరాచార్యులు వెళ్ళిపోయి 1000 ఏండ్ల అయస్కాంతోపలం సూచిక అని ఆదినానికి చెప్పాను. ఆయన అయస్కాంతం తట్టు సూది ఎట్లా పోతుందో అట్లా సాధ్వీ నైజ విభుం. సాధ్వీ నైజ విభుం. సాధ్వీమణి అనగా పతివ్రత తన యొక్క పతినే ఎట్లు పొందుతూ ఉందో అట్లా. లతాక్షితిరుహం. తీగ ఏ రీతిగా చెట్టునే అవలంబించి అది పైకి ఎట్లా పోతుందో అట్లా. సింధు సరిద్వల్లభం. ఏ రీతిగా నది తన యొక్క పుట్టినిల్లైన సముద్రం తట్టే అది ఎట్లా పోతా ఉంటుందో ఒకే రీతిగా ఆ నది పోతా ఉంటే ఓ అని ఆనందంగా పోతా ఉంటుంది. అది ఎందుకట్లా ఆనందంగా పోతుంది అంటే తాను పుట్టినిల్లుకు పోతా. స్త్రీ తన యొక్క పుట్టినింటికి పోయేదానికి ఎట్లా ఆనందంగా పోతుందో అట్లా ఈ నది అన్నటువంటిది స్త్రీవాచకం. ఆ నది తన యొక్క పుట్టినిల్లైన సముద్రాన్ని చేరేదానికి అది వేగంగా పోతా ఉంటుంది. అట్లా ఈ 5 ఉదాహరణల్లోన మనం ఏం తెలుసుకోవాలా? ఊడుగు చెట్టును ఎట్లా విత్తనాలన్నీ పోయి అంటుకుంటాయో అట్లా మన మనస్సు ఆ పరమశివుని యొక్క పాదార బిందాన్ని అంటుకోవాలా అని. మళ ఎట్లా అయస్కాంతం తట్టుపోయి అంటుకుంటుందో అట్లా నీ మనస్సు ఆ పరమశివుని పైన అంటుకోవాలా అని. ఒకానొక పతివ్రత తన యొక్క భర్తనే ఎట్లా ఆశ్రయించుకొని ఉంటుందో అట్లా నీ మనస్సు పరమాత్మను తప్ప ఇంకా వేరే పదార్థాన్ని ఆశ్రయించరాదు. ఏ రీతిగా ఒకానొక తీగె తాను పైకి ప్రాకల్లా అంటే మరొక చెట్టును ఆశ్రయంగా తీసుకొని పైకి పోతుందో అట్లా మన మనస్సు ఆ పరమాత్మను ఆశ్రయంగా తీసుకొని మోక్షమనే ఊర్ధ్వధామాన్ని చేరలా అనే దాని నుంచి తెలుసుకోవాలి. నది ఏ రీతిగా సముద్రం తట్టే ఒకే రీతిగా వేగంగా ప్రవహించి సముద్రములో కలిసి ఎట్లా అనంత స్వరూపమైపోతుందో అట్లా నీ యొక్క మనస్సును అట్లా ఆ పరమశివుని తట్టు తిప్పిడి ఆ పరమశివుని యొక్క ఆ పాదార విందాల్లో దాన్ని నెలకొల్పు. అదే నిజమైనటువంటి భక్తి. సా భక్తి రిత్యుచ్యతే అనే శంకరాచార్యుల వారు ఈ భక్తిని గురించి చెప్పినారు. ఒకానొక విజయదశమి సందర్భము ఇంకా 2-3 దినాలకంత విజయదశమి ప్రారంభం కావాలా. ఆ ఊర్లో అంతా నారాయణ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోన భక్తులంతా భజనలు చేస్తా ఉన్నారు. ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరులు పోతా ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథ ఈ గ్రామంలో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఈ కలికాలంలో కూడా ఎందరో మా యొక్క భక్తులు ఇక్కడ ఉంటా ఉండారు కదా,
ఎంత భక్తి ఉంది, గంతులేసి పాడుతా ఉండారు వీళ్ళంతా. ఇక్కడికి ఈ గగనానికి వినపడతా ఉంది కదా అని ఈ రీతిగా అంతా అంటే పరమేశ్వరుడు అంటాడంట, పార్వతీదేవి నీకింకా తెలీదు. అక్కడుండే జనులందరూ భక్తులు అని నీవు అనుకునిండావు, వాళ్ళకంతా భక్తి ఉంది అని అనుకునిండావు. వాళ్ళకి ఇంకా కాంచన వ్యామోహం ఉంది, వాళ్ళకి పుత్ర వ్యామోహం ఉంది. వ్యామోహాల్ని వదులుకోకపోతే వారి మనస్సు పరమాత్మ పైన ఎట్ట తిరుగుతుంది, పోతుంది. అది పోదు. అంటే ఈ జగజ్జనని ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోను, అయితే పరీక్షిస్తాము ఈ ఊర్లో వెళ్ళి అట్లే కానీ అని ఇద్దరు మాట్లాడుకునేది. మారు వేషాలు వేసుకోండి, ఇద్దరు ముసలి వాళ్ళైపోయింది. శ్రీమన్నారాయణుడు ఒక పౌరాణిక వేషం వేసుకొని, పౌరాణిక మాదిరి ఆయన వేషం వేసుకొని ఆ ఊర్లో వచ్చి ఆ ఊర్లో ఉండే పెద్దలంతా కలిపా. ఏం స్వామి ఏం వచ్చిండారా? ఇంకేమప్పా విజయదశమి రేపటి నుంచి ప్రారంభమవుతుంది, మీ నారాయణ దేవాలయంలో పురాణం చెప్పాలని ఉండాను, నాకేమి సంభావన ఇయ్యద్దండి, 10 రోజులు చెప్తాను. ఇక్కడ నాకే అన్నం మాత్రం పెట్టండి అప్ప, ఇంకేమొద్దు. ఆ భక్తులకంత ఇదేంరా, చాలా అగ్గుకు దొరుకుతా ఉంది పురాణము అని అంత మాట్లాడుకోండి. అట్లా కాని స్వామి అట్లే చేస్తాము, దినము మనము అన్నం పెడతాం మీకు అని అన్న. ఇంకేమే మొదటి దినం పురాణం ప్రారంభమాయ, ఎవరో పురాణం చెప్పేవాళ్ళు వచ్చిండారంట అని ఊర్లో అంతా తెలిసిపోయా. భర్తీ వచ్చిడు, గుడి భర్తీ ఉన్నారు, బయటంతా కూర్చొని ఉన్నారు. ఇంకేం పురాణం బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడు, సాక్షాత్ పరమేశ్వరుడే కదా పురాణం చెప్పేది, ఏం సామాన్యుడా, ఏం అందరిని ఆకర్షిస్తా ఉన్నాడు, అందరూ వింటా ఉన్నారు. సరే ఆ దినం జరిగిపోయా. రెండవ దినము పురాణం జరుగుతా ఉంది. ఆ సమయంలోన ఊర్లోన ఒక ముసలవ్వ వచ్చి, ఎవరు పార్వతీదేవి, ఆ ముసలవ్వ ఒకనొక ఇంటికి పోయి తాగేకి నీళ్ళు ఇవ్వండి అమ్మా అని. వాళ్ళు ఏం చేసి ఒక లోటలో నీళ్లు తీసుకువచ్చి ఇచ్చిరి, తాగా, అక్కడ పెట్టా, వాళ్ళ ఇంట్లోన వెళ్ళి వాళ్ళు ఆ లోట చూస్తారు, ఏమి దేదీప్యమానంగా వెలుగుతా ఉంది, బంగారు లోట అయిపోయింది. దాన్ని ఇంట్లో తీసుకుపోయి మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళంతా. ఇదేం బంగారు లోట, బంగారు లోట ఇట్లయిపోయా. ఆ ముసలో ఎవరో ఏం కథ. ఇంట్లో ఉండే ఆడవాళ్ళ నోటిలో నిలబడలేదు ఏ మాట, పక్కింటి వాళ్ళకి ఇచ్చారు. ఇంకా పురాణానికి పోయినారు భర్త వాళ్ళంతా. ఇక్కడ ఆడవాళ్ళు పక్కింటి వాళ్ళకి అప్పుడే చెప్పి, ఆ పక్కింటోళ్ళు ఇంకొక పక్కింటోళ్ళకి చెప్పి, ఇట్లా ఎవరో ఒక ముసలం వచ్చిందంట, ఆ లోట ముట్టి తక్షణ మీద బంగారు అయిపోయింది, బంగారు లోట అయిపోయింది. అయ్యో మా ఇంటికి వచ్చింటే బాగుంటుండే అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇంకేం పురాణం ముగించుకొని అంత వచ్చిడు సరే. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళంతా, ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా మాట్లాడుకునే వాళ్ళే. ఇట్లా ముసలవ వచ్చింది ఊర్లోనా, ఆ ముసలవ లోటను బంగారు లోట చేసిడిచింది, ఇత్తడి లోటను బంగారు లోట చేసింది అనేది ప్రాకిపోయా. అట్లయితే రేపు కూడా రావచ్చు కదా మన ఇండ్ల దగ్గర, మనము తలుపులు తెరుచుకొని ఉండాలా. పురాణానికి కొందరు పోతే ఇంట్లోన ఒక 3-4 ఉందాము, ఒక 2 పోతే అయిందిలే, ఏం పురాణానికి పోకపోతేనేముంది అని మాట్లాడుకుంటారు. ఆ దినానికి అర్థానికి అర్థమే పురాణము. ఇంకా అర్థం మంది ఊర్లోనే ఉన్నారు, ఆ ముసలం వస్తుందేమో అని. అంతా తలుపు తెరుచుకొని సిద్ధంగా ఉన్నారు, బయట నిలబడినారు ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆ ముసలవ్వ అట్లా వస్తా ఉంది, రావా రావా అని వాళ్ళంతా పిలుస్తా ఉన్నారు, పోలేదు. ఏదో ఒకనొక ఇంటికి లోపలికి పోయారు. ఏమవ్వా ఏం వచ్చిండవా? అప్పుడే తెలుసు వాళ్ళు నీళ్ళు తాగేకి వచ్చింటుంది అని, ఒక లోట నీళ్ళు ఇవ్వండి అని. అప్పుడు వాళ్ళు ఏం చేసిరి, ఉత్త లోట ఇస్తే ఎట్లా అని చెంబు నిండా నీళ్ళు వేసుకొని ఒక లోట తీసుకొచ్చి ఆవు ముందు పెడితే, నాకు లోట చాలే అని అంట ముసలావు. వద్దావా అట్లొద్దు, నీకు ఇంకా ఎక్కువ కూడా తాగొచ్చును, ఈ చెంబులో నీళ్లు ఉన్నాయి కదా, దీన్ని లోటలో వంచుకొని ఎన్నైనా తాగు అంటే ఆ చెంబు కూడా బంగారు అవుతుంది అని వాళ్ళకి ఆశ. ఇంకేం ఓ అట్లనా అని ఆమెమి ఆ చెంబును కూడా ముట్టుకొని నీళ్ళు తాగా, ఆ చెంబు బంగారు చెంబు అయిపోయింది. అందరికి తెలిసిపోయి, ఇదేమరా బంగారు చెంబు అయిపోయినంట, లోట కూడా బంగారుది అయిపోయినంట
అని ఊర్లో అందరికి తెలిసిపోయా. రేపు తప్పకుండా మరలా వస్తుంది ముసలవ్వ, మనం అంతా సిద్ధంగా ఉండాలా, ఎవరికి లాటరీ తగులుతుందో తగులుతుంది అని అంతా సిద్ధంగా ఉండారు. అక్కడికి పోయిన వాళ్ళు ఒక 20 మంది పురాణాలు అంతా ఊర్లో చేరుకోండి. ఇంకేమాయా ఆ ముసలవ్వ అంత దూరంలో వస్తా ఉంది. వాళ్ళు అంతా సిద్ధపరచుకొని చెంబులు, లోటాలు, కడువులు అన్ని సిద్ధపరచుకుంటా ఉన్నారు. ఇంకా ముసలవ్వ అట్లా వస్తా ఉంటే, అవా రావా, మా ఇంటికి రావారా, మా ఇంటికి రావా అని అంతా పిలుస్తా ఉన్నారంట. పోలేదు, ఎవరో ఏమో పిలువలేదు, ఊరికే నిలబడిండ్రి. అక్కడికి పోయి అవా రా 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 నీళ్ళు కావాలి కదా నీకే అని బిందె నిండా నీళ్ళ దగ్గర తెచ్చిపెట్టి ఒక చెంబు, ఒక లోట, ఇవన్నీ ఆడుంటే ఒక లోట అయితే చాలు అన్నాడు. అట్లా కాదవా, చాలా అలసిపోయింటావు, నీళ్ళు కావాలి నీకు ఎక్కువ, ఈ చెంబులో ఉండే నీళ్లు, ఇది కడువులో ఉండేది నీళ్ళు చెంబులో వంచుకో, దాంట్లోవి లోటలో వంచుకొని తాగిడి. ఓ అట్లనా, అట్లా చేస్తానులే అని అట్లా చేసి అంట ఆ బిందె కూడా బంగారు బిందె అయిపోయా, చెంబు ఆయా, ఆ లోట కూడా ఇంక బంగారుది అయిపోయా. ఇంకా అందరికి ఏమదృష్టం మీ అదృష్టం, ఏమదృష్టం మీ అదృష్టం, ఇది లాటరీ తగిలినట్లుందప్ప, ఏం చేయాలా, ఒకరికి బంగారం బిందె, ఇంకొకరికి బంగారు లోట, బంగారు చెంబు, ఇంత సరిపోయలేదు, అందరికి బంగారు దొరికేటట్ల మనము ఆ అవును అడిగిస్తాం అని అందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు. అందరూ మాట్లాడుకుంటారు, ఎట్లా ఆ అవ్వ దగ్గర పోవాలా, అవ్వ కాళ్ళ పైన పడాలి మనము, అవ్వ మా ఇంట్లోకి ప్రతి ఇంటికి రావాలా, బిందె ముట్టిపోవాలి, ఇట్లంతా చేయాలా అని ఇట్లా అడిగేస్తామంట మనమంతా అని అనుకో. ఇంకేం ఆ పురాణానికి ఎవరు పోలేదు, దీంట్లో మునిగిపోయేది. ఆ ముసలు ఆయన ఉత్త పురాణం పెట్టుకుని ఊరు కూర్చోండి, ఆయన ఒక్కరూ లేదు. ఇంకేం ముసలవ్వ అంత దూరంలో వస్తా ఉంది, అందరూ సిద్ధమైరి, ఇప్పుడు అడిగేస్తామంట, ప్రతి ఇంటికి పిలుచుకుపోవాలా ముసలవ్వని, మన ఇంట్లో ఉండే బిందె, చెంబు వాటన్నిటి ముట్టించడం, అప్పుడు బంగారు అయిపోయిస్తుంది కదా అని ఆ ముసలవ్వకు అందరూ నమస్కారం చేసిరి, పూలమాలలు వేసిరి, బాగా గౌరవించిరి. తల్లి నీవు కనికరించినట్లయితే మేమంతా శ్రీమంతులు అయిపోతాము, ఇంకేం లేదు, ప్రతి వారి ఇంటికి వచ్చి ఒక బిందెను ముట్టి అది బంగారు బిందె అయిపోయిస్తుంది, దానివల్ల తరతరాలు మనము తినుకుంటూ ఉండొచ్చును, నీవు దయచేసి ఈ వరాన్ని మాకు అనుగ్రహించాలా అని అడిగితే ఆ ముసలవ్వ అంటుందంట, నాయనలారా నేను ఈ ఉపకారం చేసేది ఎంతసేపు నేను చేసేది, కొంచెం సేపట్లో చేసేస్తాను వచ్చి ప్రతి ఇంటికి. అయితే ఒక ఆటంకం ఉంది, నారాయణ గుడిలో ముసలోడు ఉండాడు కదా, వద్దంటాడు, ఈ పని చేసేకపోతే వద్దంటాడు ఆ ముసలాయన. ఆ ముసలాయన ఎవరు అంటే నా భర్త, భర్త చెప్పినట్లు నేను వినాలా, మరి ఏం చేయాలా, మీ మాట కూడా వినాలా నేను, మీరంత పాపం బీదవాళ్ళు, మీ మాట ప్రకారము నేను మీ ప్రతి ఇంటికి వచ్చి బిందె తాకి బంగారు బిందెగా మార్చి ఇస్తాను, అదిగా ఆ గుడ్లో ఉండే ఆ ముసులోని మొదటి తరిమిడాడు, తరుంపే పర్వాలేదు, ఆయనకేం తెలిసలేదు ఈ పని చేసింది, ఈ పని చేయాలా అనే వేళకి అప్పుడు ఇంకేం చేసిరి, వీళ్ళంతా కట్టెలు చేతిలో పట్టుకొని పోయారు గుడికి. స్వామి రావయో బయటికి రా అని అంటా ఉన్నాడు. స్వామి పాపం మెత్తున్నాడు, ఆ పురాణం చేతిలో పట్టుకొని వచ్చి, నీవేమి ఊరు ఇడుస్తావా ఏం లేదా అని అందరూ అడుగుతా ఉంటారు. చాలబ్బా నేనేం తప్పు చేశాను అని అంటా ఉన్నాడు. తప్పో ఒప్పో నీవు ఈ ఊరు మొదటి ఇడిచిపెట్టి పోయే తీరాలా, పోతావా నీకు దెబ్బలు కావాలా అని వచ్చినాడు. వెళ్ళిపోతానప్ప, నాకేం పని ఇక్కడ, మీరు వినేవాళ్లే లేనప్పుడు నేను ఎవరికి చెప్పాలా, నేనేం పోయేస్తాను లేప, మీరే సుఖంగా ఉండండి అని ఆ ముసలాయన అట్లా అంత దూరం పోయి మాయమై, ఇంకేమి ముసలావు దగ్గర పోదాం పదాని ఇంకేమి అని అక్కడికి పోయి చూస్తారు, ముసలావు కూడా మాయ. అయ్యో ఇదేం చేయాలప్ప అంటే తల తల కొట్టుకుంటూ ఏడ్చిరండి, మా దౌర్భాగ్యం ఇట్లుంది అని. కావున అప్పుడు అర్థమైనంట, ఓ ఇట్లా కదా, మనమేమో భక్తివంతులు అని మనం అనుకుని ఇంటిమే, భక్తివంతులు అయ్యింటే వాళ్ళందరూ ఆ పని చేసేకి వస్తా ఉంటారా కొట్టేకి అతను. అప్పుడు పార్వతీదేవితో చెప్పినండి పరమేశ్వరుడు, చూస్తే ఒక్కడన్నా ఉన్నాడు భక్తుడు ఆడ, వాళ్ళు నృత్యాలు చేసుకుంటా భజనలు చేస్తా ఉంటారు కదా, ఒక్కరికన్నా భక్తి లేదు,
వాళ్ళకి ధన వ్యామోహం ఉంది. ధన వ్యామోహము, పుత్ర వ్యామోహము, భార్యా వ్యామోహము, ఇట్లా వ్యామోహము ఎవరెవరికి ఉందో జగత్తులో వారికి భక్తి పుట్టలేదు అని. ఎప్పుడైతే నీవు నీ మనస్సును పరమాత్మ యందే నీవు ఉంచినావో అది వ్యామోహం అయ్యలేదండి. ఎందుకది వ్యామోహం కాదప్ప అంటే పరబ్రహ్మతత్వం వైపు మనసు పోయింది కావున ధన్యత్వాన్ని పొందేదానికి అది మార్గం అవుతుంది. అందుకే అది మాత్రము ఆ రీతిగా మనం గ్రహించేదానికి లేదు. మొత్తానికి ఏమప్ప అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మొదట భక్తి మార్గం కావాలి కదా. భక్తి లేనట్లయితే జ్ఞానం ఎట్లు కుదురుతుంది? కావున ఈ భక్తి మార్గంలో పోవాలప్ప అంటే వ్యామోహం ఇడిచేయాలా. ఎప్పటికీ భార్య, పిల్లలు, ధనము, ఆ వ్యామోహము పెట్టుకున్నావా నీకు దెబ్బలు తగులుతాయి. ధృతరాష్ట్రుడు, గాంధారి ఇద్దరు దుఃఖిస్తూ కూర్చున్నారు. ఎందుకు అంటే 100 మంది పుత్రులు కౌరవులంతా చనిపోయి, అందుకే ఏడుస్తున్నారు. వేదవ్యాస మునీంద్రుల వారు అక్కడికి వచ్చినారు. మీరెందుకు ఇట్లా ఏడుస్తా ఉండారు? ఏడ్చిన మాత్రాన వారంతా పడుతారా? ఏడొద్దండి అని చెప్తా ఉన్నారు వ్యాసముని. అప్పుడు గాంధారి, ధృతరాష్ట్రుడు చెప్తారంట, ఓ మునీంద్ర, మా పుత్రులు ఎంత మంచివాడు. ఆ పుత్రులను చూస్తా ఉంటే బ్రహ్మానందం అవుతుంది. ఆ పుత్రుల వెంటనే ఉండాలా అని అనిపిస్తుంది. ఆ పితృలు ఏ లోకానికి పోయిరో ఏమో. మమ్మల్ని కూడా వారు పిలుచుకొని పోయింటే బాగుండేది. మమ్మల్ని పిలుచుకోపోలేదు వాళ్ళు. మేము ఇప్పుడు వారు పిలిచినట్లయితే ఆ లోకాలకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. ఆ పుత్రుల యొక్క ఆనందము మీ వంటి వారికి ఎట్లు తెలుస్తుంది? మా వంటి గృహస్థులకే తెలిసేది అని ఈ రీతిగా అంతా మాట్లాడుతూ మేము పుత్రులను చూడాలా అని ఉంటున్నాము. ఓ స్వామి, నీ మంత్రశక్తి వల్ల మా పుత్రులను చూపించండి అని కోరినారని. అప్పుడు ఆ వ్యాసుడు ఏమంటాడు, ఓ అట్లనా, రాండి గంగా తీరానికి పోదాం అనే గంగా తీరానికి ఆ గాంధారిని, ధృతరాష్ట్రుని పిలుచుకోపోయారు. వారు తీరంలో కూర్చొనిన్నారు. మీకు మీ కుమారులను చూపించాలి కదా, ఇదిగో ఇప్పుడే చూపెడతాను అని ఆ గంగా నదిలోన దిగినంట. చేతిలో దర్భలు పెట్టుకున్నాడు. ఆ దర్భలతో ఏమో మంత్రించి నీళ్ళ వేసినాడు దర్భల్ని. వెంటనే ఈ దుర్యోధనాదులందరూ కూడా ఆ నీటిలో నుండి అందరూ బయటకు వచ్చి గంగా నదిలో అందరూ తీరానికి పోయిరంట. తమ యొక్క తల్లిదండ్రులు అక్కడ ఉండారు. ఇప్పుడు బ్రహ్మానందం అయిపోయి, ఇదిగా వచ్చిరు 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 వచ్చి నేను గాంధారి అంటా ఉంది. ధృతరాష్ట్రుడు వచ్చిరా వచ్చిరా అంటా ఉన్నాడు ఈ గురుటిరాజు. ఇంకా వాళ్ళంతా దగ్గరకు వచ్చిడిసి ఆప్యాయంగా మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పుడే వారి భార్యలకు కూడా చెప్పి పంపి, ఎవరి భార్యలకు? ఆ కౌరవుల భార్యలకు. అన్న వారందరూ కూడా వచ్చి వీరందరితో అంత కుశల ప్రశ్న వేసుకొని మాట్లాడుకుంటా ఉండారు ఆనందంగా. ఆ సమయంలోన అప్పుడు ధృతరాష్ట్రుడు, గాంధారి వారు ఈ లోకాన్ని మరిచిపోయినారు. వేదవ్యాసుల వారు అందరికీ ఒక ఆజ్ఞ చేసింది, మీరు రేపు ఉదయం బ్రాహ్మ ముహూర్తం వరకే మాట్లాడుకోవాలి. ఆ బ్రాహ్మ ముహూర్తము దాటిందా వీళ్ళు ఎవరు కానీ కనపడలేదు, ఎక్కడిదక్కడే వీళ్ళు పోయేస్తారు అని చెప్పేసి వ్యాసుల వారు. కానీ రేపు ఉదయము బ్రాహ్మ ముహూర్తంలోన ఈ కౌరవులంతా పోతారు కదా, దుర్యోధనాదులు వాపస్ తమ లోకానికి పోయడాల. వారి జతలో ఎవరెవరు పోదలుచుకొనిండారో వారంతా పోయడల్లా అని చెప్పేసి పోయేటటువంటి పోవచ్చునట్లే. ఇంకేమి బ్రాహ్మ ముహూర్తానికి అరగంట ఉంది. అప్పుడు మరలా హెచ్చరించా వేదవ్యాసం, ఎవరెవరు పోదలుచుకొనిండారో వారంతా పోవచ్చును అని. అప్పుడు ఆ దుర్యోధనాదుల వెంట వారి భార్యలు 60 మంది మాత్రం పోయారండి. అట్లే ఆ గంగా నదిలో వారి జతలు అట్లే వెళ్ళిపోయేసినట్టు. ఇంకా మిగతా వాళ్ళు పోలేదు, వాళ్ళంతా భయపడినారు. తర్వాత వ్యాసుడు ధృతరాష్ట్ర గాంధారి దగ్గరకు పోయి అడుగుతా ఉన్నాడంట, పుత్రుడు పుత్రుడు అని పడి సస్తా ఉంటారు కదా మీరు,
పితరులు మమ్మల్ని పిలుచుకోపోలేదు, మమ్మల్ని కూడా పిలుచుకోపోయి ఉంటే ఆనందంగా పోతా ఉంటుంది అని ఇట్లంతా మాట్లాడుతారు కదా. ఇప్పుడు పోండి, మరి ఇప్పుడు మీ పుత్రులు పోతా ఉన్నారు, వాళ్ళ వెంట పోండి, నదిలో దిగండి అంటే ఊరుకుండా. శరీర వ్యామోహం, ప్రాణ వ్యామోహం అది ఉంది. అయ్యో ఈ శరీరం పోతే ఏం గతప్ప అంటే అర్థమేమి, ఆ పుత్రాదులంతా పోయినా పర్వాలేదు, ఈ శరీరం ఇట్లే ఉండాలా, ప్రాణం పోతే ఎట్లా, బతికింటే ఇంకా చక్రవర్తి కావచ్చు కదా అనేది ఈ గుడ్డి రాజు యొక్క అంచనా. ఆ రీతిగా ఉంటా ఉంది. కావున జనులేమో అప్పుడప్పుడు వైరాగ్యాన్ని తెచ్చుకున్నట్ల నటన చేస్తారు, నిజంగా వారికి వైరాగ్యం ఉండలేదు, అట్లా ప్రదర్శనకు మాత్రమే ఆ రీతిగా ఉంటుంది అని తెలుసుకోవాలా. కావున నిజమైనటువంటి భక్తి శ్రద్ధలు అవన్నీ కలగల్లా అంటే మోహము చాలా తగ్గించుకొని ఉండాల. మోహము తక్కువైందే అప్పుడు పరమాత్మ తట్టు తిరుగుతావు. మోహము ఎక్కువైందే మాకు ఏ పరమాత్మ కావట్లేదు, మనకు ధనకనక వస్తువాహనాదులే కావాలా. ప్రపంచంలో ధనకనక వస్తువాహనాదులే ఎక్కువ అనే ఆ దురభిప్రాయము ఉండేదాని వల్ల జనులు ఈ రీతిగా చెడిపోతా ఉండారు. ఒకానొకప్పుడు బ్రహ్మలోకములో ఒక బ్రహ్మసభ జరిగిందంట. ఆ బ్రహ్మసభలో సకల దేవతలు వచ్చేసారంట. సకల దేవతలు, యోగులు, భక్తులు అంత వేలకు వేల మంది, లక్షోపలక్షలు అంత ఆ సమావేశములోన కలిసినారు. ఆ దినము బ్రహ్మదేవుడు, శివుడు, తర్వాత విష్ణువు వీళ్ళంతా ఆ సభకు హాజరైనారు. వాళ్ళు పెద్దలు, వాళ్ళంతా అధ్యక్ష స్థానంలో ఉంటా ఉన్నారు. ఆ సమయంలో ఒక ప్రతిపాదన, ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు, ఆ తీర్మానం చేయాల. నా కైలాసగిరి లేకపోతే నీవెక్కడ నిలబడతావు, కావున నేనే నిన్నే మోస్తా ఉండేది, నిన్ను మోస్తా ఉండేది నేనే కదేమి, కావున నేనే గొప్పవాణ్ణి అని అన్నాడు. అప్పుడు ఆ సభలో రావణాసురుడు ఉండేంట. రావణాసురుడు దిగ్గున లేచి ఆ పర్వతరాజుతో అంటా ఉన్నాడంట, నోరు మూసుకోవయా, నిన్ను నా భుజాలపైకి ఎత్తిండలేదా దినము, కైలాస పర్వతాన్నంతా నేను మోసి ఉండలేదా ఒకానొక దినము, అంత బరువు నేను మోస్తాను, కావున నేను గొప్పవాడిని అని. అక్కడే వాలి ఉండేంట. వాలి ఎట్లొచ్చినా పని మీరు అడగరాదు, ఆయన మోక్షమే లేదా రామచంద్రుడు, కావున అక్కడ ఉన్నాడు. ఆ వాలి ముందుకొచ్చి నోరు మూసుకోయా అంటా ఉన్నాడు రావణాసు, నిన్ను సప్త సాగరాల్లో ఉంచి నిన్ను తీసుకుపోయి నా కుమారుని ముందు ఆట బొమ్మగా వేసినాను, ఏమి ఇట్లా మాట్లాడతాం అంటా ఉన్నాడు వాలి. అప్పుడు వెంటనే రామచంద్రుడు అక్కడ ఉండేంట, నోరు మూసుకోవయా, నిన్ను బాణంతో కొట్టి చంపింది ఎవరు అనుకోని, నేను ఎక్కువ అన్నట్ట రామచంద్రుడు. అప్పుడు అక్కడే నారదుడు ఉన్నాడు, రామచంద్ర ఇప్పుడు నిన్ను నేను నా యొక్క హృదయములోన బంధించినాను, ఇప్పుడు ఆ మాట మాట్లాడు చూస్తాను, ఇప్పుడు మాట్లాడి నా హృదయంలో బంధించేసాను, నేను నీ భక్తుడు, కావున నా హృదయంలో నీవు బద్ధుడైపోయినా, ఇప్పుడు నీకు మాట్లాడేదానికి కూడా శక్తి లేదు, ఏమంటావు అంటే ఊరుకుంటా. భగవంతుని కంటే గొప్పవాడు ఎవరు, భక్తుడు. భక్తుని కంటే గొప్పవాడు జగత్తులో ఎవరు కానీ లేదే లేదు. కావున మనమందరూ మొదట మోహమును పోగొట్టుకొని భగవద్భక్తులు అయ్యే దానికోసమే ఇట్లా ఈ దేవాలయాలు, సాధనాలు, ఇవన్నీ శాస్త్రులు, మరి ఇంకా ఆచార్యులు, ఋషులు, యోగులు, దీక్షితులు మున్నగినటువంటి గొప్ప గొప్ప వారంతా తెలిపినారు. కావున అందరూ భగవద్భక్తిని అలవర్చుకొని ధన్యులగుదరుగా చేసుకుంటే నమామి భగవత్పాద శంకరం లోక శ్రీ శంకర భగవత్పాద చరణారవిందాభ్యాన్న